నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొలిచిన వారికి కొంగు బంగారంగా శ్రీ చుట్టుగుంట పోలేరమ్మ అమ్మవారు అని ఆలయ ప్రధాన అర్చకులు శర్మ మీడియాతో మాట్లాడుతూ, శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారన్నారు. విశేష కైంకర్యాల భాగంగా గురువారం నాద వాయిద్యాల మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచన, నవావరణ అర్చన, పంచగవ్య ప్రాసన, మహామండప ఆవాహన, కలశ స్థాపన, శ్రీచక్ర అర్చన, అగ్ని ప్రతిష్టాపన, విశేష దేవతా యజ్ఞము, నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ జరిగి ఉన్నాయన్నారు. చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం ఆలయ కమిటీ మెంబర్ అంగడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, అమ్మవారికి దేవస్థానం తరపున గత 20 సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. దసరా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. చుట్టుకుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో గత 20 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా శ్రీ అమ్మవారి దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 21వ సంవత్సరం. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి ఉదయం పూట పూజా కార్యక్రమాలు, హోమాలు, సాయంత్రం పూట అమ్మవారికి కుంకుమార్చన, లాస్ట్ పండగ రోజు వేలాది మందికి కూడా గొప్ప అన్నదాన కార్యక్రమం, అలానే లడ్డు వేలం కార్యక్రమాలు, రోజు కూడా ఈవినింగ్ ప్రతిరోజు సంస్కృత కార్యక్రమాలు కూడా దేవస్థాన కమిటీ వారు ఏర్పాటు చేశాము. అందుకని ఈ గుంటూరు నగరంలో ఉన్న భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి భక్తికి పాత్రులు కావాలని కోరుతున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కాసం షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఎక్కువ మంది వేదికపై ఎక్కడంతో కుప్పకూలిన వేదికపై ఉన్న పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు. హాస్పిటల్కు తరలింపు. ఝాన్సీ రెడ్డి కాలు విరిగినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా చెన్నూరు శనికుంట మత్తడి బ్లాస్టింగ్ విషయంలో నిందితులను పట్టుకున్న పోలీసులు 7గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరారీలో ఉన్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటివరకు 4గురిని అరెస్ట్ చేసి మనము రిమాండ్ పంపించడం జరిగింది. అందులో పెండ్యాల లక్ష్మీనారాయణ, బి మధుకర్, రసమల్ల శ్రీనివాసు, గోగుల దానయ్య. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఈ పై 4 యాక్చువల్గా బ్లాస్ట్ చేయడంలో పాల్గొన్నవారు. ఆ బ్లాస్ట్ చేయడానికి ప్రోత్సహించిన వారిని, ఆ క్రిమినల్ కాన్స్పిరసీ చేసిన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మేము ముందు పెడుతున్నాము. అందులో 10 మంది ఉన్నారు. అందులో 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. 7గురు ఈరోజు
అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందులో నడిపల్లి లక్ష్మణరావు, మంచాల రాజబాబు, పెద్దంటి శ్రీనివాస్, లక్కం రాజబాబు, పోగుల శేఖర్, ఇప్ప సంపత్, ఉమేష్ గిల్లా. ఈ వివరాలు ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గతంలో చెరువు యొక్క FTL లెవెల్కు రావడం వల్ల చెరువు మత్తడి దునుకుతూ బ్యాక్ వాటర్ వచ్చి కాలనీ ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో అక్కడ కొంతమంది ప్రజలు అండ్ ఆ వార్డు కౌన్సిలర్ యొక్క హస్బెండ్ అయిన A1 పెండ్యాల లక్ష్మీనారాయణ మత్తడి తీయడం కోసం గతంలో ప్రయత్నం చేయడము అండ్ అధికారులకు ఆ మత్తడిని తగ్గించండి, దాంతో వాటర్ మాకు బ్యాక్ వాటర్స్ వస్తున్నాయని రిప్రజెంటేషన్స్ ఇవ్వడము జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దనపల్లి గ్రామంలో డ్రైనేజీని తలపిస్తున్న బీసీ కాలనీ రహదారి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు, ప్రజలంతా అధికారులకు ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకువెళ్లినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న గెద్దనపల్లి గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికైనా ఈ రోడ్డును బాగు చేయండి మహాప్రభు అని మీడియాని ఆశ్రయించిన ప్రజలు. ఎప్పుడు ఎలాగ ఉంటుంది బాబు ఇది? వర్షం వచ్చినా రాకపోయినా ఇంక ఇదే పరిస్థితి. డ్రైనేజీలో నీరే బయటకు వచ్చేస్తుంది మొత్తం రోడ్డు మీదకి. అంత రోడ్డు మీదకి వచ్చైనా సరే కానీ పంచాయతీ వాళ్ళకి చెప్పినా ఎవరికి చెప్పినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. నీరు కూడా తీసేసారు. పట్టించుకోవట్లేదు పంచాయతీ బోర్డు వాళ్ళు పట్టించుకోలేదండి. ఎవరో భవన్ అంతే ఇంకా చెప్పలేం. ఇలా వంశీ భవన్ రాలేదండి, వంశీ భవన్ రాలేదు. ఏమండి రోడ్డు ఎలా ఉన్నది మరి ఎవరికైనా చెప్పారా ఏంటి మరి రోడ్డు పరిస్థితి? నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ చేశారు. ఇందులో ఎలాంటి అనుమతి పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, టాటా ఏసీ 2 సీజ్ చేశారు. కార్డన్ సర్చ్ లో పాల్గొన్న 45 మంది పోలీస్ సిబ్బంది కాలనీ వాసులతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేరాలు అదుపు చేయడానికి ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ చేశామని ఖానాపూర్ సిఐ సైదారావు అన్నారు. నేను ఫార్వర్డ్ చేస్తే మన సొసైటీ కానీ లేకపోతే మనకి కమ్యూనిటీకి కానీ లేకపోతే మన సొసైటీకి ఏదైనా ఇబ్బంది కలిగిద్దంటే కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఫార్వర్డ్ చేయకండి. మీకు తెలుసు మంచి ఏదో తెలుసు, చెడు ఏదో తెలుసు, ఏది చేయాలో తెలుసు, ఏది చేయకూడదో తెలుసు. కాబట్టి మంచిది ఎప్పుడు మంచిది మాత్రమే ఒకరికి పంచండి, కొన్ని ఎట్టి పరిస్థితుల్లో పంచొద్దు. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ దెబ్బ తాకితే బ్లీడింగ్ ఇంజరీ కావాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ లేకపోయినా సరే కింద బట్టి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా హెల్మెట్ అయితే ధరించండి ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు. లేకపోతే మరి మనకి యాక్చువల్గా సెల్ ఫోన్కి మనకి స్క్రీన్ గార్డ్ వేసుకుంటాం కదా, 5,000 రూపాయలు. హలో
కాకినాడ రామారావుపేటలోని గెస్ట్ హౌస్ ఎదురుగా పేకాట స్థావరం. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమాచారంతో క్రైమ్ సిఐ కృష్ణ ఆధ్వర్యంలో దాడి చేసిన పోలీసులు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు వర్గీకరణపై తీర్పు ఇచ్చిన అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయని, ఉత్తమ్ కుమార్ కమిటీను రద్దు చేయాలని, మాలలను ప్రాతినిధ్యం లేని కమిటీ వల్ల ఒరిగేది ఏమీ లేదన్నారు. జ్యుడిషియల్ కమిటీ వేయాలని, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని న్యాయ పోరాటం చేస్తామన్నారు. అక్టోబర్ 25 నుండి మాలల మహాపాదయాత్రను భద్రాచలం నుండి ప్రారంభించి 1000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ మానమానవుడు. ఈనాటి ఈ యొక్క సమావేశానికి గల ముఖ్య ఉద్దేశం, ఆగస్టు 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం ఏదైతే వర్గీకరణ, ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పి తీర్పిచ్చిందో, ఆ తీర్పు తర్వాత పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో దేశవ్యాప్తంగా వ్యతిరేకతతోటి అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనులు ముందుకు వేసి వర్గీకరణ మీద ఉప కమిటీ, అంటే మంత్రివర్గ ఉపసంఘ కమిటీ కూడా వేయడం జరిగింది. దాని తక్షణమే ఏదైతే ఉత్తమ్ కుమార్తో కలిసి ఏదైతే కమిటీ వేసారో ఆ కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో పూర్తిగా అది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తూనే ఈరోజు న్యాయ పోరాటం కూడా సిద్దమయ్యే వందలాది మంది రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఇది మొత్తం కూడా రాజకీయ పార్టీలకు, ప్రజాక్షేత్రానికి మొత్తం కూడా ఈ వర్గీకరణ వల్ల జరిగే నష్టాలు, ఈ దళితులు అనేకతంగా ఉండడం వల్ల జరిగే నష్టాల పరిణామాలు, అగ్రవర్ణాలు ఏ విధంగా లబ్ధి పొందరు అనే విషయాన్ని మొత్తం కూడా కూలంకషంగా ప్రజా సమూహానికి తెలియజేయడానికి ఈ నెల అంటే అక్టోబర్ 25వ తారీఖు నుండి పెద్ద ఎత్తున మాలల మహాపాదయాత్రను మేము నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క మాలల మహాపాదయాత్ర భద్రాచలం నుండి కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం, మహబూబాదు, వరంగల్, నర్సంపేట, హన్మకొండ, హుజురాబాద్, కరీంనగర్, అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, తూప్రాన్, ఇలా మెదక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్, అదేవిధంగా ఉప్పల్, ఈ విధంగా మొత్తం సుమారు 1000 నుంచి 1100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల వరకు ఈ యొక్క మాలల మహాపాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఇది మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 15 జిల్లాలు కూడా పోతుంది. ఉమ్మడి పాత జిల్లాలో మాత్రం 7 జిల్లాలలో ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. 43 నియోజకవర్గాలలో ఈ యొక్క పాదయాత్ర ఉంటుందన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ బేవనపల్లిలో నూతనంగా నిర్మించిన ఊరి గంగమ్మ ఆలయం కుంభాభిషేకం కార్యక్రమానికి సంబంధించిన పత్రికలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20, 21వ తేదీలలో ఆలయానికి వేద పండితులచే ఘనంగా కుంభాభిషేకం కార్యక్రమం జరుగుతుందని,
దానికి సంబంధించిన పత్రికలను ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. కుంభాభిషేకానికి సంబంధించిన పత్రికలను ఈ రోజు నుండి ప్రజలకు అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పూజ కార్యక్రమాల్లో పత్రిక పూజలు నడుస్తుంది. పత్రిక పూజల్లో అందరూ భక్తాదిగులు అందరూ కలుసుకున్నారు. ఈ బేవనపల్లి గ్రామంలో గంగమ్మ దేవస్థానము కొత్తదిగా తలపించి దాన్ని ఊరు గంగమ్మ దేవస్థానము కుంభాభిషేకం నడుస్తూ ఉన్నది. అందరూ భక్తాదిగులను కలుసుకొని కుంభాభిషేకాన్ని జరిపించిన పత్రిక పూజ నడిచింది. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పి ఈ ఊరు భక్తాదిగుల్లో కోరుకుంటారు. బేవనపల్లి గ్రామంలో 7వ వార్డుకి సంబంధించి పత్రిక పట్టిందాము. ఊరి గంగమ్మ ఉత్తరంగా ఊరి గంగమ్మ దేవస్థానం ప్రజలందరికీ నమస్కారములు. ఈ విషయం తెలియజేయడం ఏమనగా ఊరి గంగమ్మ గుడి ఓపెనింగ్ కోసము పత్రిక పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు ఆచరణ లేకుండా ప్రజలందరూ కలిసి నూతనంగా కార్యక్రమాన్ని చేకూర్చాలని చేయించాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఇట్లా బేవనపల్లి గ్రామానికి 7వ వార్డు బాలరాజు. ఈ కార్యక్రమాన్ని నిర్మించిన డేటు 21, 22 కుంభాభిషేకం పూజ 20 కార్యక్రమం ఉంటుంది. దయచేసి భక్తాదులందరూ ఊరి గ్రామస్తులందరూ పెద్దలందరూ కలుసుకుని దీన్ని నూతనంగా ఆహ్వానించి అందరినీ చేకూర్చి బాగా చేసి ఇవ్వాలని కోరుకుంటూ చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు అమరావతి రోడ్డులో చిరుధాన్యాల అల్పాహార తాటిబెల్లం రెస్టారెంట్ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మరియు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నేటి ప్రపంచంలో క్రిమి సంహారక మందులు వాడిన ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, కావున ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడని ఆహార పదార్థాలు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నామని గుర్తు చేశారు. ఈరోజు అమరావతి రోడ్లో తిరువెల్లూరు తాటిబెల్లం అనే రెస్టారెంట్ను ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇది అందరికీ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడున్న కెమికల్ ఫుడ్ తినే ఆలోచనలో లేకుండా మంచి ఫుడ్ తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఈ రెస్టారెంట్ని మేము స్థాపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ ఈ రెస్టారెంట్లన్నింటినీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి నగరంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో మారుతున్నటువంటి ప్రజల అభిరుచులకు తగినట్టుగా, అవసరాలకు తగినట్టుగా ఈరోజు నూతనంగా తాటిబెల్లం కేఫ్ను ఈరోజు ఏర్పాటు చేసి అమరావతి రోడ్లో దాదాపు ఈరోజు చూస్తూ ఉన్నాం. మారుతున్నటువంటి జీవన విధానం, జీవన శైలి, తిండి ఆహార అలవాట్లకు తగినట్టుగా కొర్రలతో అలాగే మిల్లెట్స్తో విభిన్న రుచులుగా స్వీట్స్ కానీ అలాగే టిఫిన్స్ కానీ ఇవన్నీ కూడా గుంటూరు నగరంలో కొత్త వాతావరణాన్ని తీసుకుని వచ్చేటువంటి విధంగా అధునూతనమైనటువంటి అరేంజ్మెంట్స్తో ఆహ్లాదకరంగా ప్రతి ఫ్యామిలీతో విజిట్ చేసేటువంటి విధంగా ఈ రెస్టారెంట్ని ఏర్పాటు చేసి మంచి ఫుడ్ని అందిస్తున్నటువంటి మిత్రులకు మంచి జరగాలని, ఇంకా వ్యాపారం ముందుకు సాగాలని, ప్రజలందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. శుక్రవారం లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ స్కూల్లో కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు తూర్పు శాసనసభ్యులు షేక్ నజీర్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత వైసీపీ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటు వ్యవస్థలను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎన్నికలు వచ్చే సంవత్సరంలో జరగనున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మీడియాను కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి
అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకుని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం. అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈరోజున రాష్ట్రంలో చూస్తాం. ప్రతిపక్ష హోదా కూడా దక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈరోజున పరిపాలన చూసి, మంచి ప్రభుత్వాన్ని చూసి 100 రోజులు పూర్తి చేసుకొని 175 నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని 7 కొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున. శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ వారు మంగళగిరి రోడ్డులో అంగరంగ వైభవంగా తృతీయ శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అలంకరణ చేయడంతో షాపింగ్ కాంప్లెక్స్ వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం హోమం కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆవరణలో వేచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరమ్మ వారి గుడిలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి అలంకారం, అలాగే ఈరోజు యజ్ఞం కూడా జరిగింది. అది వచ్చేసి లక్ష్మీ గణపతి బాలా త్రిపుర సుందరి మీద ఈ 9 రోజులు అమ్మవారి యొక్క శక్తులను బట్టి మన యొక్క ఆవరణలో యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. అలాగే ప్రసాదాలు, ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జై వాసవి, జై జై వాసవి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శారదా పరమేశ్వర్యై నమః. మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణ్యాయ
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అయిన నమః. శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 3వ దేవీ శరన్నవరాత్రులు ఈ రోజుతో అంగరంగ వైభవంగా ఆరంభమై ఉన్నాయి. 9 రోజులు అమ్మవారు విభిన్నమైనటువంటి రూపాల్లో విభిన్న విధంగా అయినటువంటి అలంకారాల్లో అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కైంకర్యాన్ని సొసైటీ వారు ఇక్కడ ఉన్నటువంటి సమస్త యొక్క ప్రతి ఒక్క వ్యాపారులకు అందరూ కూడా తలా యొక్క వారి సహకారాలు అందించి కార్యక్రమం అంతా కూడా జయప్రదం చేయడానికి ముందుకొచ్చున్నారు. స్వచ్ఛందంగా కొంతమంది పేర్లు తెలుపున్నారు, కొంతమంది పేర్లు తెలిపిన ఎంతోమంది మహానుభావులు కూడా ముందుకొచ్చున్నారు. ఈ కార్యక్రమానికి అదేవిధంగా మా యొక్క ఈ సొసైటీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా సొసైటీ యొక్క కార్యదర్శి గారు, ఈ యొక్క సొసైటీ ట్రెజరర్ గారు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు కార్యక్రమంగా ఉండి సమయాన్ని వెచ్చించి ఈ యొక్క అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపకి పాత్రలవుతున్నారు. వివిధమైనటువంటి రూపాల్లో పాల్గొంటూ చివరి రోజు 14వ తారీఖు అందరికీ కూడా అన్నప్రసాదాన్ని అనేటువంటి ప్రసాదాన్ని కూడా వితరణ చేయడానికి ముందుస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ స్టేషన్ నందు పరిధిలో వచ్చే అన్ని ప్రాంతాల మద్యం దుకాణాలు ఎంపిక ప్రక్రియ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ సిఐ శ్రీనివాసు బాలాజీ తెలియజేశారు. చివరు దరఖాస్తులు ఆఖరి ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలియజేస్తూ లాటరీ పద్ధతి 11వ తారీఖున రాజమహేంద్రవరం ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ దరఖాస్తు స్వీకారం ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా జరుగుతుందని సిఐ తెలియజేశారు. స్టేషన్లో కంప్లీట్ సబ్మిట్ చేయడానికి ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటలతో చివరి తేదీ అండి. 11వ తేదీన డ్రాలు జరుగుతాయి. 11వ తేదీన సక్సెస్ఫుల్ బిడ్డర్స్ అందరూ నిర్దేశిత ఫీజులు లైసెన్స్ ఫీజు చెల్లించిన ఎడల 12వ తారీఖు నుంచి వాళ్ళ షాపులో ఓపెన్ చేసుకోవచ్చు. కోరుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈ బ్రాందీ లిక్కర్ షాపులకి ఆక్షన్స్ రెడీ అయినాయండి. ఈ 3 కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలకు గాను 11 షాపులకి గెజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ గారి ద్వారా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఇష్యూ చేశారండి. వాటిల్లో గోకవరం మండలం 5 లిక్కర్ షాపులు, కోరుకొండ మండలం 4 లిక్కర్ షాపులు మరియు సీతానగరం మండలం 2 లిక్కర్ షాపులకి మొత్తం 11 షాపులకి గెజెట్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ఒక్కొక్క లిక్కర్ షాప్కి టెండర్దారులు అప్లికేషన్ చేసుకోవచ్చండి. టెండర్ అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు ఉంది. అదేవిధంగా టెండర్దారు ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్నది 3 రకాలుగా ఉందండి. ఒకటి ఆన్లైన్ విధానం, గవర్నమెంట్ నిర్దేశించిన వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సంబంధిత వివరాలన్నీ పూర్తి చేసి మీరు ఏ షాప్కి ఏ గెజెట్ నెంబర్కి టెండర్ వేసుకోవాలన్నా గెజెట్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి మీ వివరాలన్నీ పూర్తి చేసి అక్కడ పేమెంట్ మోడ్లో మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 2 లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీకు ఎంట్రీ పాసు, అప్లికేషన్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అన్నీ కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతాయి. దీనికి మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఇంటర్నెట్లో చేసుకోవచ్చు. రెండోది హైబ్రిడ్ మోడల్ అని ఒక మోడల్ ఉందండి. ఈ మోడల్లో పై విధంగానే ఇంటర్నెట్లోకి వెళ్ళి మన వివరాలన్నీ ఫిల్ చేసి ఏ గెజెట్ నెంబర్కి అప్లై చేసుకోవాలనుకుంటామో ఆ గెజెట్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి పూర్తి వివరాలు ఎంటర్ చేసిన పిదప పేమెంట్ అనే ఆప్షన్లో చలానా మోడ్ అని ఓపెన్ చేసుకుంటే మీకు ఒక చలానా డౌన్లోడ్ అవుతుందండి. ఆ చలానాన్ని తీసుకుని వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ 2 లక్షల రూపాయలు చలానా పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రిఫరెన్స్ నెంబర్ని మళ్ళీ మన వెబ్సైట్లో ఎంట్రీ చేసుకుంటే మీకు అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. అది మా డెస్క్కి వచ్చేస్తుంది. మేము ఇక్కడ వెరిఫై చేసుకుని మీరు ఇక్కడికి వస్తే కనుక మీకు ఎంట్రీ పాస్ని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ని ఇష్యూ చేయడం జరుగుతుందండి. శరన్నవరాత్రులు పర్వదినాలను పురస్కరించుకుని కుప్పం పట్టణ పరిధిలోని తిరుపతి గంగమాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సోమశాస్త్రి తెలిపారు. నేటి నుండి విజయదశమి వరకు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని రోజుకో అలంకరణతో వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరాత్రులు సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దీవెనలు పొంది సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ పూజారులు బృందం.
జై శ్రీ తిరుపతి గంగమ్మ శరన్నవరాత్రి దసరా మహోత్సవం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవాలయంలో ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 10 రోజులు దసరా మహోత్సవం కార్యక్రమంలో అతి వైభవంగా ప్రతిరోజు ప్రథమం శైలపుత్రైతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, పుష్పాండేతి చతుర్థకం, పంచమం స్కందమాదేతి, షష్ఠం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీచాత్మం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిమా అన్నట్టు 9 రోజులు మహావైభవంగా ప్రత్యేక అలంకారంతో శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయంలో ప్రతిరోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. విజయదశమి నాడు మహావైభవంగా పూజలంతా ఉంటుంది.